అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అనేటటువంటిది కరెక్ట్గా సరిపోతుంది G7 దేశాలకి. వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్కి డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉక్రెయిన్కి 4,17,000 కోట్లు ఇండియన్ కరెన్సీ లెక్కల్లో ఇస్తున్నారు. అయితే ఆ డబ్బులు వీళ్ళ ఖజానాల నుంచి కాదట, రష్యా వాళ్ళు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి వ్యాపారాలు చేసి సంపాదించుకున్నటువంటి డబ్బులతో అమెరికాలోనో బ్రిటన్లోనో ఈ G7 దేశాల్లో యూరప్ దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. వ్యాపారాలు ఇక్కడ చేస్తున్నారు. 100 కోట్లు 1000 కోట్లు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అది పాపమైంది. వాళ్ళవన్నీ స్వాధీనం చేసేసుకుని అవి వేలం చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఉక్రెయిన్కి ఇస్తారంట. అంటే వీళ్ళ నమ్మి వచ్చిన వాళ్ళ గొంతు కోస్తారు, ఉక్రెయిన్కి డబ్బులు ఇచ్చినట్టు వీరుల పాత్ర వీళ్ళు పోషిస్తారు. రష్యాకి వ్యతిరేకంగా ఇంకా యుద్ధం కొనసాగించబోతూ ఉన్నారు. అది ఇప్పుడు కనబడుతున్న అంశం.